బాగోలేని ఫీలింగ్ నాకు లేదండి. లేదు ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు ఫైన్ బాగుంటుంది. సో అలా సెట్ అయింది. అందుకే సెట్ అయిందేమో. అంటే తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాదేమో ఏదైతేనే బస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ వంశీ కదా. ఇక అక్కడే ఉంటారు ఇక ఏంటంటే అంటే కంఫర్ట్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ ఫైట్ చేశాడు నా కోసం. ఫైట్ హాయిగా ఉందా లేదా అడిగింది ఇస్తాడు. మాట్లాడేస్తే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. క్వశ్చన్ కరెక్ట్ గా లేదు. 5,000 అది నాకు అర్థం కాదు. సో బేసిక్ ముందు అదా ఇయర్స్ బ్యాక్ 2004-5-2-3 అదే కదా. వస్తే అక్కడేమో అసలు జీతం కూడా ఇచ్చేవారు కాదు సరిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్ గా. సో ఫైన్. అప్పుడు ఒక పేమెంట్ ఒకటి అన్నారు. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే పొజిషన్ బట్టే వాల్యూ, పొజిషన్కే వాల్యూ, అది నమ్మితే చాలు. ఇప్పుడు ఆ రోజు అలా చేశారు కదా అని నువ్వు ఆ రోజు ఇలా చేసావు కదా అనేది అది నీ లాస్, అది నీ మూర్ఖత్వం, అది టోటలీ అది ఉండకూడదు. పెంచుకోకూడదు దాన్ని. ఓకే బికాజ్ ఆ రోజు నీ పొజిషన్ అది కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, ఈ రోజు నీ పొజిషన్ కాబట్టి నేను ఎలా ట్రీట్ చేస్తారు, అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో దాన్ని నథింగ్ ఎప్పుడు సమస్య లేదు. మళ్ళీ అదే ప్రొడక్షన్ సినిమా చేయడం జరిగింది. సో ఆ రోజు నేనెంతో అంతే. ఆ రోజు నా పొజిషన్ బట్టే కదా ఏదైనా సరే, పొజిషన్ బట్టే ఉంటుంది అంతే. సింపుల్ ఇస్ దట్. బట్ ఏంటంటే ఓ టైంలో మనకి రావాల్సింది రాకపోతే చిన్న అది అసలు ఏమో రాలేదు ఏంటండి. అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న ఖర్చులు అప్పులు ఉంటాయి కదా.